ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఈ ప్రత్యక్షపు వాక్కు మీ జీవితాలకు, మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాము. మరి మన యొక్క పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము ద్వారా ఈ ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం రండి. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు, మనకెంతో పరిచయం ఉన్న దేవుని వాక్కు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యోనా ప్రవక్త మరి ఉపద్రవములో చిక్కుకొని ఉన్నాడు, శ్రమలో చిక్కుకొని ఉన్నాడు. పాతాళ గర్భములో నేను ఉండి కేకలు వేయగా నీవు నా ప్రార్థన విన్నావు అని మరి మనవి చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము నీవు ఏ ఉపద్రవములో ఉన్నావు, ఏ కష్టములో ఉన్నావు, ఏ దుఃఖములో ఉన్నావు, ఏ సమస్యలో ఉన్నావు, ఆయన నిన్ను చూచే దేవుడు, నీ మొర ఆలకించే దేవుడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు. ఈ ఉదయకాలము ఈ దినచర్యను ప్రారంభించి కలవరముతో, నిరాశతో, భయముతో ఉన్నావా? ఈ మాటలు నీ కొరకే. ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నిరాశ చెందనవసరం లేదు, భయపడనవసరం లేదు. ఎలాంటి ఉపద్రవమైనప్పటికీ కూడా, అవును ప్రియ దేవుని బిడలారా, పాతాళ గర్భములో ఉండి నేను కేకలు వేయగా అంటూ ఉన్నాడు భక్తుడు. అలాంటి అనుభవము నీకు కూడా ఉన్నదా? గడాంధకార అనుభవము, శ్రమ కలిగిన అనుభవము, అన్ని ద్వారాలు మూసివేయబడిన అనుభవము, దిక్కుతోచని స్థితిలో నీవు ఉన్నావా? ప్రభు అయిన యేసుక్రీస్తు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ ప్రార్థన, నీ మొరను అంగీకరించే దేవుడు, నీ మూలుగులను వింటూ ఉన్న దేవుడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు చేప కడుపులో ఉండి ప్రార్థించాడు, పాతాళ గర్భములో నేనున్నానంటున్నాడు. అటువంటి అనుభవము యోనా భక్తుడు ఎదుర్కొన్నాడు చేప కడుపులో. అవును, ఎంతో కష్టతరమైన అనుభవం అది. అక్కడ ఉండి దేవునికి మొరపెడతా ఉన్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, నీ ఉన్న స్థలములో, నీ హృదయములో దేవునికి మొరపెట్టు. అయ్యా, నేను కష్టతరమైన అనుభవంలో, ఉపద్రవకరమైన అనుభవంలో, ఎటు చూచినా కూడా శ్రమే, ఎటు చూచినా కూడా దుఃఖమే, ఎటు చూచినా నిరాశే, ఎక్కడ కూడా నాయనా నాకు సంతోషాన్ని కలిగించే అనుభవం లేదు, నెమ్మదిని కలిగించే అనుభవం లేదు అని దేవుని సన్నిధిలో ప్రార్థించు, దేవుని సన్నిధిలో వేడుకో. ఆయన నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ మనవులు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితులను బట్టి భయపడకు, ఏ వ్యాధిని బట్టి దిగులు చెందకు. ఏ ఆర్థిక ఇబ్బంది అయినా, నీ కుటుంబంలో ఏ వ్యక్తి ద్వారా సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యను తీర్చే యేసయ్య నీ పక్షాన ఉన్నాడు. ఆ సమస్య నుంచి విడుదల ఇచ్చే దేవుడు, నీకు విజయం ఇచ్చే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీ ప్రార్థన అంగీకరించే దేవుడు. నీ ఉన్న స్థలములోనే దేవునికి మొరపెట్టు. అయ్యా, నేను ఈ కష్టములో ఉన్నాను, నన్ను విడిపించేవారెవరూ లేరు, నీవే నాకు దిక్కు, నీవే నా సహాయకుడవు, నీవు తప్ప నన్ను ఎవరు పైకి తీయలేరు ప్రభువా అని దేవునికి మొరపెట్టు. ఆనాడు యోనా ఆ విధంగా ప్రార్థించినప్పుడు దేవుడు చేపకు ఆజ్ఞాపించాడు. మరలా యోనా సజీవుడుగా దేవుని చిత్తానికి లోబడి ముందుకి కొనసాగే అనుభవం మనందరికీ తెలుసు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని కూడా ఆయన నూతనీకరిస్తాడు. నీ జీవితాన్ని కూడా మరలా ఆయన బాగు చేస్తాడు. పడిపోయిన నీ జీవితాన్ని మరలా ఆయన కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు మొరపెట్టు, ఆయన నీ ప్రార్థన అంగీకరించి నీకు విడుదల కలుగు చేస్తాడు. ఎలాంటి ఉపద్రవమైనప్పటికీ కూడా ఆయన నీకు చాలినవాడు. తలలు వంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా నీకు వందనాలు. యోనా ఉపద్రవములో ఉన్నాను, ఆయన నా మొర అంగీకరించాడు. నేను పాతాళ గర్భములో ఉన్నాను, ఆయన నా ప్రార్థన ఆలకించాడు అని మేము చదువుకున్నాం.
ఈ ఉదయకాలము నీ బిడ్డలు కూడా ఏ ఉపద్రవములో ఉన్నారో, ఏ శ్రమలో ఉన్నారో వారి ప్రార్థన ఆలకించడానికి సిద్ధముగా ఉన్నావు. వారిని అంగీకరించడానికి, వారిని విడిపించడానికి, వారిని ఆశీర్వదించడానికి ప్రభువా నీవు వేచి ఉన్నావు. నీ యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము నీవు త్రోసివేసే దేవుడో కాదు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో ధైర్యాన్ని నింపండి, సమాధానాన్ని నింపండి, నెమ్మదిని నింపండి, విడుదలను అనుగ్రహించండి. అది ఏ సమస్య అయినా, ఏ వ్యాధి అయినా, ఏ దుఃఖకరమైన అనుభవం అయినా ఆ బిడ్డలను మీరు బాగు చేసే దేవుడో, ఆ బిడ్డలను నూతనీకరించే దేవుడో, ఆ బిడ్డలను మరలా కట్టే దేవుడో ప్రభువా నీ బిడ్డలను లేవనెత్తండి, ధైర్యపరచండి. వారు ఉన్న స్థలములోనే వారి హృదయములో నీకు మొరపెడితే చాలు. హృదయాంతరంగాలను పరిశీలన చేసే దేవుడో, వారి కన్నీటిని తుడిచే దేవుడో తండ్రి, ఈ మాటలు విన్నా నీ ప్రియ బిడ్డలను నీ కృపతో జ్ఞాపకం చేసుకొనమని ఈ దినమంతటికి కావాల్సిన నీ యొక్క సంరక్షణకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.